సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ రాష్ట్రీయ దళిత సేన హిందూ యాక్టివిస్ట్ హమారా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. సార్, ఇప్పటి వరకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి గరికపాటి గారు ఇన్నేళ్ల తర్వాత పెళ్ళయి అంటే ఒక ఇష్యూ వచ్చింది, వాళ్ళకి విడిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సమస్యలో వారైతే ఇరుక్కున్నారు. అంటే ఏం ఆశించి వాళ్ళ ఆవిడ అంటే ఒక ఎక్స్ వైఫ్ ఇప్పుడు వచ్చి ఇంత రాద్ధాంతం చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ గరికపాటి వారి టీం కూడా ఒక యాక్షన్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు యూట్యూబ్ సంస్థలు కొన్ని అయితే ఉన్నాయి, వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన ఎందుకని బయటకు వచ్చి మాట్లాడడం లేదంటారు? అమ్మ, నా దృష్టిలో అయితే ఇది కంప్లీట్గా ఇదైన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇష్యూ. ఓకే, ఆయన ఎంతమంది పిల్లల్ని చేసుకున్నాడు, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ పిల్లలు ఏ ఇంటికి పెళ్లి చేసిండు, ఇవన్నీ మనకు అవసరమా? సమాజానికి అవసరమా? అవసరం లేదు కదా. ఆయన చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో, ఆయన చేస్తున్న ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాం. మనము ఆయన వ్యక్తిగత జీవితంతో మనకేం పని? అంటే చూసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చేసిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తే మేము వినాలా అని అడుగుతున్నాను. వినమని చెప్పింది నీకు? ఆయన నీకు బలవంతం చేసిండా? ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు వింటేనే నువ్వు ఖచ్చితంగా వినాలి అని చెప్పాడా? ఆయన చేస్తున్న ప్రవచనం ఆయన చేస్తున్నాడు. నచ్చేవాడు వింటాడు, నచ్చనివాడు వినడు. ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్లో ఎన్నో పర్సనల్ విషయాలు జరుగుతుంటాయి. వాటిని పబ్లిక్లో తీసుకురావాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగత జీవితము. ఇప్పుడు రెండో పెళ్ళి అనేది ఖచ్చితంగా కొంతమంది జీవితంలో జరుగుతుంటాయి. అది తప్పేం కాదే. లీగల్గా విడాకులు కావచ్చు, డైవర్స్ కావచ్చు, కోర్టు నుంచి తీసుకుంటారు, పెళ్ళి చేసుకుంటారు. రెండో పెళ్ళి డివోర్స్ తీసుకోవడం, విడిపోవడం అంతవరకు ఓకే. బట్ ఈయన ఇప్పుడు బయటకు వచ్చి కామాంధుడు, నీచుడు, నికృష్టుడు అని చెప్పడం వల్లే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు అది కదమ్మా. ఇప్పుడు కామాంధుడు అంటే 10 మంది అమ్మాయిలతో తిరిగిందా? ఆమె ఏ కంటెస్తున్నదా మాట? కామాంధుడు అనే మాట ఏ కంటెస్తున్నది ఆమె? ఆయన 10 మందితో తిరిగినట్టు కానీ, లేకుంటే ఏదైనా రహస్యంగా ఏదైనా బెడ్రూమ్లో ఏదైనా కెమెరాలో ఏమైనా దొరికింది కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా? కావు కదా. ఇప్పుడు ఆవిడకి ఏదో ప్రాబ్లమో, లేకపోతే ఆమెను బయట నుంచి ఎవరైనా ప్రోత్సహించారో ఏదో మనకు తెలీదు. యాక్చువల్గా చెప్పాలంటే మనం దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. జనాలకు అన్నెసెసరీ విషయం అది. అవసరమే లేదు. మనకేం అవసరం? ఆయనకి 2వ భార్య ఉంటుంది, 3వ భార్య ఉంటుంది, 4 భార్యలు ఉంటుంది. ఏదైనా లీగల్గా చేసుకుంటున్నాడు. ఇల్లీగల్గా చేసుకుంటే చెప్పండి, మాట్లాడదాం. అరే నువ్వు ఇంత ప్రవచనాలు చెప్పినావు, ఆమెకు డైవర్స్ చేయకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు అని అడుగుదాం. అవునా కాదా? లీగల్గా మాట్లాడదాం. లీగల్గా డైవర్స్ ఇచ్చి చేసుకున్న తర్వాత ఎవరు పెళ్ళి ఎన్నైనా చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. దాని గురించి మనం ఇంత చర్చలు అవసరం లేదు. ఇక యూట్యూబ్ ఛానల్ అయితే అగో తోక అంటే ఇగో పులి అంటారు, లేకపోతే ఇగో పులి అంటే అగో తోక అంటారు. మీకు కావాలి ఎందుకని మరి ఆయన బయటకు వచ్చి చెప్పడం అవసరం ఉంది? నేనైతే అవసరమే లేదంట. నేను గరికపాటికి ఒకటే చెప్తున్నా, అసలు మీరు రానే అవసరం లేదు. దీని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం అవసరం లేదు. పిచ్చోళ్ళు వాక్కుంటారు అంతే. అది మీ పర్సనల్ లైఫ్, అది మీరు ఇంట్లో చూసుకోండి అంతే. అది బహిరంగంగా రోడ్డు మీద వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ రోడ్డు మీద వచ్చి పడ్డారు అంటే అప్పుడు పబ్లిక్ ఇష్యూ అది. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో ఉన్న జరిగింది, అది రోడ్డు మీద వచ్చి ఫైటింగ్ చేస్తారు వాళ్ళు. గేటు లోపల చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్. గేటు బయట వచ్చినంటే అది పబ్లిక్ అవుతుంది. సో ఈమె కూడా పబ్లిక్లోకి వచ్చి చెప్పింది కాబట్టి ఏం చెప్పింది? కామాంధుడు అని ఒక మాట అన్నాడు. ఆమె డైవర్స్ కూడా తీసుకున్నట్టు కూడా క్లియర్గా ఉంది. ఇక ఏదైనా అంతకు మించి ఏదన్నా ఇల్లీగల్గా మనం ఉంటే మనం మాట్లాడదాం, ఎస్ తప్పు అని చెప్దాం. ఇంకంతకన్నా మించి ఏమున్నాయి అక్కడ? నాకైతే ఏం కనబడలేదు. మీకు ఏదైనా కనబడితే చెప్పండి, దాని గురించి మాట్లాడదాం. అంటే మీ మీడియాకి ఏమైనా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటాయి. మాకు తెలిసింది ఏంటంటే ఓకే, 2వ భార్య, 2వ పెళ్లి చేసుకున్నాడు, ఫస్ట్ ఆమెకు డైవర్స్ ఇచ్చిండు, అయిపోయి కేల్కతాం కదా. యాజ్ పర్ లా ప్రకారం అయితే ఆమె భార్యనే కాదు. ఇప్పుడు అన్నెసెసరీ మనకు అవసరం లేదు. అది ఒక పర్సనల్ లైఫ్ మనకేం పని? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.